వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్లోని బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణి పాదయాత్ర. పద్మారావు పాలనపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందన్న వ్యాఖ్య. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారు తనిఖీ. అధికారులకు సహకరించిన ఎమ్మెల్సీ కవిత. గజ్వేల్ నియోజకవర్గంలో ఎరుకల ఆత్మీయ సమ్మేళనం. 5 ఎకరాల భూమి ప్రతి మండలానికి కేటాయిస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి. పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట సర్కిల్ పరిధిలో పట్టుబడిన 340 లీటర్ల నాటుసారా మొత్తాన్ని ధ్వంసం చేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్లోని బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణి పాదయాత్ర చేపట్టారు. లాలాపేట, సత్యనగర్, లక్ష్మీనగర్, యాదవ్ బస్తీ ప్రాంతాల్లోని మేకల సారంగపాణి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించారు. బీజేపీ తార్నాక డివిజన్ అధ్యక్షులు రామువర్మ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మేకల సారంగపాణి మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో బస్తీలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉందని తెలిపారు. పద్మారావు పాలనపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ మోడీ గాలి వేస్తోందని అన్నారు. తెలంగాణలో ఈసారి బీజేపీకి సికింద్రాబాద్ లో తనకు ప్రజలు పట్టం కట్టడం ఖాయమని పేర్కొన్నారు. ఏ బస్తీకి వెళ్లినా బీజేపీ మోడీ అంటున్నారని వెల్లడించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజలు తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేణు యాదవ్, వెంకటేష్ గౌడ్, పోచయ్య యాదవ్, సుబ్బారావు, ప్రకాష్ గౌడ్, సుక్కా గణేష్, ముదిరాజ్, అనిత, అనుష, సచివతి తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాకలో లాలాపేట నందు ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పోయినా కూడా సమస్యల మీద పద్మారావును నిలదీస్తున్నారు. ఇంతకుముందే మేము ఇందిరానగర్, సత్యనగర్ కాలనీలకు పోతే పద్మారావుని ఇక్కడి నుంచి వెళ్ళి తరిమికొట్టిరు. ఎందుకంటే అనేక సమస్యల నుంచి వెళ్ళి మురికి నీళ్ళు మరి మంచినీళ్ళు కలుషితం అవుతుంటే ఎన్నోసార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదు. నువ్వు ఏ సమస్య పట్టించుకోకుండా మా ఏరియాకి ఎందుకు వచ్చినావు అని చెప్పేసి ఆయన తరిమి కొట్టిరు. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసామని వాళ్ళే ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మాకు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, మా కిషన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టున్నారు. కరోనా సమయంలో మా కిషన్ రెడ్డి గారు చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వ్యాక్సినేషన్స్ కానీ, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆక్సిజన్ కానీ ఈరోజు ప్రజలు గుర్తు చేస్తున్నారు. అలాగే ఎక్కడ ఆసుపత్రులు ఉన్నా అక్కడ మనకు కూర్చోవడానికి ఆయన షెడ్లు నిర్మించడం జరిగింది. అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. పవర్ బోర్డు వేయించడం జరిగింది. ప్రజా సమస్యల మీద ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పర్యటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. దీనికి ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించి అధికారులకు సహకరించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎరుకల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనిలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఏకలవ్య వంశస్థులు ఆత్మీయ సమ్మేళనంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. వారికి ఉన్నటువంటి సమస్యలను చెప్పగా వెంటనే 2 నుంచి 5 ఎకరాల భూమి ప్రతి మండలానికి కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్సీ యాదవరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా చైర్మన్ వంటారు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎంపీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్న గారికి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమోహన్ అన్న గారికి, ఇక్కడ వచ్చినటువంటి మన ఎన్నికల సంఘం మిత్రులకు, అన్నలకు అందరికీ పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు
సమావేశం ఏర్పరచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనల్ని గుర్తించే ప్రభుత్వం ఉన్నది, విలువనిస్తున్నది. కాబట్టి మనందరం కూడా మరొకసారి కేసీఆర్ గారికి అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు మనం చూస్తున్నాం మన ఎక్స్ఎమ్మెల్యే మన లాంటి ప్రతి ఒక్కరికి వేదిక ముందు ఉన్న మా కుల బాంధవులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం, నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడ ఏ ప్రభుత్వం మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కులాసాలను గుర్తుపట్టి అనేక సంక్షేమం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంతకు ముందు ఉన్న ఏ ప్రభుత్వాలు మనం గుర్తించిందే లెక్క లేదు. పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట సర్కిల్ పరిధిలోని 21 కేసులలో పట్టుబడిన 340 లీటర్ల నాటుసారాను పాలకొండ డీఎస్పీ జీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో సిఐ సత్యనారాయణ, ఎస్ఐ షణ్ముఖరావు ధ్వంసం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని నాటుసారాను అరికట్టేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు. యువత నాటుసారాయి తయారీకి, అక్రమ రవాణాకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పాలకొండ సబ్ డివిజన్ పరిధిలోని అక్రమంగా దీపావళి పేలుడు సామాగ్రి తయారు చేసినా, అమ్మకాలు జరిపినా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే 22 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు పోలీస్ వ్యవస్థ అందుబాటులో ఉంటుందని, ఏ సహాయం కావాలన్నా కూడా పోలీసులు సహకారం చేయడానికి అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈరోజు ఎల్విన్పేట సర్కిల్ గుమ్మలక్ష్మీపురంలో మొత్తం 21 కేసుల్లో 345 లీటర్ల ఐడిఆర్ఎక్ని ధ్వంసం చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు ఈ 345 లీటర్లో కూడా ఐడిఆర్ఎక్ని నా సమక్షంలో సిఐ ఎల్విన్పేట గారు, ఎస్ఐ ఎల్విన్పేట గారి సమక్షంలో ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా 7 దీపావళి ఫైర్ వర్క్స్ కేసుల్లో ముద్దాయిల్ని మొత్తం 22 మంది ముద్దాయిల్ని ప్రీవియస్గా అఫెండర్స్ నేరస్తుల్ని ఎంఈఎం కోర్టులో ఎంఆర్ఓ గారి దగ్గర సత్ప్రవర్తన కోసం బైండ్ ఓవర్ చేయటం కూడా జరిగింది. సో దయచేసి రానున్న దీపావళి సందర్భంగా ఎవరో కూడా ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం కానీ, అదేవిధంగా ఇల్లీగల్గా స్టాక్ పెట్టడం కానీ చేయకూడదు. ఎక్కడ ఎవరు చేసినా కూడా మేము ఇన్ఫర్మేషన్ పెట్టాం, మాకు ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేస్తాం. షాద్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ నామినేషన్ సందర్భంగా శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోని నామినేషన్ వేశారు. నామినేషన్కు ముందు పలువురు బీఆర్ఎస్ నేతలు, చైర్మన్స్ నరేందర్, కడెంపల్లి శ్రీనివాస్, నవీన్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు నాయకులు అంజయ్య యాదవ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. తొలి ఉద్యమకారుడు సిరాజ్ అంజయ్య యాదవ్ చేతికి ఈ మామే జామీన్ కట్టారు. షాద్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ నామినేషన్ సందర్భంగా శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోని నామినేషన్ దాఖలు వేశారు. నామినేషన్కు ముందు పలువురు బీఆర్ఎస్ నేతలు, చైర్మన్ నరేందర్, కడెంపల్లి శ్రీనివాస్, నవీన్ రెడ్డి, కౌన్సిలర్లు తదితర నాయకులంతా అంజయ్య యాదవ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. తొలి ఉద్యమకారుడు సిరాజ్ అంజయ్య యాదవ్ చేతికి ఇమామే జామీన్ కట్టి నామినేషన్ కేంద్రం పరిసర ప్రాంతాలలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి పరిశీలించారు. ఇక స్థానిక ఏసీపీ రంగస్వామి, పట్టణ సీఐ ప్రతాపలింగం, రూరల్ సీఐ లక్ష్మీరెడ్డి, ఇన్స్పెక్టర్ రామరెడ్డి తదితరులు నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించారు. సీరియల్ నెంబర్ 84 భారత రాష్ట్రం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలు వీళ్ళందరితో కోరేదంటే మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాను.
ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు అవి చూడండి ఒకసారి. చాలా అనుమానాలు ఉండే తెలంగాణ కొరకు పోరాడినప్పుడు తెలంగాణ వస్తే ఆగమైపోతాము, తెలంగాణ వస్తే నక్సలైట్ రాజ్యం అవుతుంది, తెలంగాణ వస్తే కరెంటే ఉండదని అన్నారు. 2014 కన్నా ముందు అదే ఉండే పరిస్థితి. కరెంటు లేక నానా ఇబ్బందులు పడ్డాం. అవి యాడ్ చేసుకుంటేనే వ్యవసాయదారులకు ఇంకా భూములు ఇంకరిస్తుంది, భయం అవుతుంది. కాబట్టి అటువంటిది అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతుంది. తెలంగాణ కరెంట్ వస్తుంది. ఎవరన్నా ఏ ప్రభుత్వం అన్నా ఆలోచించిందా వ్యవసాయదారుల గురించి? ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్పుడున్న కాకతీయుల రాజులు ఏర్పాటు చేసిన నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీడీపీ శ్రేణులతో కలిసి పర్యటించారు. టీడీపీకి ఆయువు పట్టు అయినటువంటి కార్యకర్తలు యోగక్షేమాలు తెలుసుకుంటూ నారాయణ ముందుకు కదిలారు. ఈ క్రమంలోనే టీడీపీ ముఖ్య కార్యకర్తలైనటువంటి బాలాజీ నగర్లోని అబ్దుల్ సుబాహాన్ను, ఎన్టీఆర్ నగర్లోని బాలకోటేశ్వరరావులను కలిసి మాట్లాడారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్తో కలిసి కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. డివిజన్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో సమస్యలపై దృష్టి సారించడంతో పాటుగా ఓటరు జాబితాపై సర్వే చేయాలని నారాయణ సూచించారు. ఎప్పుడు ఏ అవసరమైనా కూడా తమను సంప్రదించాలని అన్నారు. తమ ఇళ్లకు విచ్చేసినటువంటి మాజీ మంత్రి నారాయణకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాలతో కప్పి సన్మానించారు. నెల్లూరు అభివృద్ధి నారాయణతోనే సాధ్యమని టీడీపీ శ్రేణులు ఘంటాపదంగా చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఓ ప్రణాళిక ప్రకారం కలిసికట్టుగా పనిచేసి టీడీపీ అధికారంలోకి వచ్చేలా శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ వారికి సూచించారు. ఒకరికొకరు చెప్పుకొని ఓటింగ్ శాతం పెంచాలి బాగా. ఈరోజు నెల్లూరులో 53, 54 డివిజన్లలో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి భగవంతుడిని ప్రార్థించుకొని కార్యకర్తలు అందరం బయలుదేరి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం విషయంలో చేస్తూ ఉన్నాం. ఈ భవిష్యత్ గ్యారంటీ ఏంటంటే మహానాడులో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రభుత్వం ఏం చేయబోతుందో స్టేజ్ 1గా ప్రిలిమినరీగా కొన్ని ఇవ్వటం జరిగింది. మహిళలకు కానీ లేదా రైతులకు కానీ ఉద్యోగస్తులు కానీ ఇలా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇది మినీ మేనిఫెస్టో. మెయిన్ మేనిఫెస్టో విజయదశమికి రిలీజ్ చేయాలని ఉండింది. కానీ ఈ యొక్క వైసీపీ నాయకులు ఆయన అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడంతో అది చేయలేకపోయారు. బహుశా ఈ నెలాఖరాకు కానీ నెక్స్ట్ మంత్లో కానీ టోటల్ మేనిఫెస్టో అంటే
2024లో తెలుగుదేశం గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఈనాడు తెలంగాణ ఉద్యమంలోని నియోజకవర్గం నుంచే తెరాసలో చేరాను. గజ్వేల్కు కేసీఆర్ పరాయి వ్యక్తి గాని నేను కాదని అన్నారు. రాక్షస పాలన పోవాలంటే గజ్వేల్ రమ్మని ఇక్కడి ప్రజలు కోరుకున్నారని, అంతకుముందు గజ్వేల్ చేరుకున్న ఈటెల రాజేందర్ పట్టణంలోని పాండవుల చెరువుపై ఉన్నటువంటి కార్యసిద్ధ ఆంజనేయ స్వామి దేవాలయంలోని మహంకాళి దేవాలయం, కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మద్దతుదారులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా కూడా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం కార్యకర్తలందరినీ మోడీ సభకు రావాల్సిందిగా ఈటెల కోరారు. నమస్కరోమి సందద శ్రీరస్తు శుభమస్తు సన్మంగళాని భవనమానం భవతి శతాయు పురుషశ్చేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. జై రామ్జీ మహారాజ్ కి జై. ఇప్పటి వరకు ఇక్కడ ఎవ్వరు మొక్కుకున్నా కానీ అంత మంచిగానే అయింది. అందుకే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం అని నామకరణం రీసెంట్ గా మొన్న పంచాయతీ కాబట్టి దయచేసి మళ్ళీ నేను పోయేది కాబట్టి నేను మొన్ననే మాట్లాడిపోయినా మళ్ళీ మాట్లాడతా. ఒక 4 హామీలు ఇచ్చిపోతున్నా, ఇల్లు కూడగొట్టి సొంత ఇంటిని ఇవ్వకుండా పేదల కళలు మట్టి కొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం అంతమవుతుంది. మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుంది. రేపు డబుల్ బెడ్రూమ్లు కట్టించే జిమ్మదార్ భారతీయ జనతా పార్టీని మాత్రమే. ఒక్క ఓటు అయ్యి నీ ఇంట్లో 2 పెన్షన్ ఇస్తాము. ముసలాయన కడితే ముసలాయనకు రాని పెన్షన్, ముసలాయన కడితే ముసలాయన రాని పెన్షన్. కానీ భారతీయ జనతా పార్టీకి అధికారం ఏంటి? 2 పెన్షన్ ఇచ్చేది మాది. 3వ రైతు చనిపోతే 11 రోజులకే బీసీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ద్వారా కాబోతున్నాడు. ఈరోజు బీసీ గౌరవ సభ తెలంగాణ బీసీ ఆత్మ గౌరవ సభ ఈరోజు హైదరాబాద్ లో లాల్ బహదూర్ స్టేడియంలో జరగనున్నది. మన ప్రధానమంత్రి గారు స్వయంగా వస్తా ఉన్నాడు. కాబట్టి గజ్వేల్ ప్రజలారా, ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలంటే, బీసీ ముఖ్యమంత్రి కావాలంటే, ఇక్కడ అవినీతి ప్రభుత్వం పోవాలంటే, ప్రజలను కలిసే ముఖ్యమంత్రి రావాలంటే ఈటెల రాజేందర్ గారికి ఓటు వేసి బీజేపీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పొందబెట్టగలిగే శక్తి సత్తా భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి వాళ్ళ పేరు భావించి ఎక్కడికి పోయినా కూడా భారతీయ జనతా పార్టీ నీరాజన కొన్ని ఛానళ్లలో కొన్ని భారతీయ జనతా పార్టీ లేని పార్టీని లేక ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాయకులు అటు ఇటు పోతుండొచ్చు, నాయకుల వైఖరిలో మార్పు ఉండొచ్చు, నాయకుల స్వార్థం ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల్లో మాత్రం స్వార్థం లేదు. భాజపా ఇక్కడ గెలిపించుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ బాగా కనపడతా ఉంది. నేను గజ్వేల్లో స్వయంగా మా అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ మా పైన మా హైకమాండ్ ఆదేశాల మేరకు ఇక్కడ స్వయంగా వారే వచ్చి నామినేషన్ వేయించడం జరిగింది. వేలాది మంది మేము ఊహించలేదు, ఏదో 5-10 వేల మంది వస్తారనుకున్నాం, కానీ 30-40 వేల మంది ప్రజలు వచ్చి, అంటే 30వ తారీఖు ఎప్పుడు వస్తుందా కేసీఆర్ చెప్పాలి. ఇవాళ కేసీఆర్ గెలిపించుకునే పాపానికి 30,000 కుటుంబాలు ఈ నియోజకవర్గంలో
కేసీఆర్ బాధ్యత ఉన్నారు అని చెప్పి వాళ్ళే చెప్తారు. కుత్బుల్లాపూర్లో డ్రైనేజీ వాటర్ ప్రభుత్వ స్థలాలు కాపాడుటకై తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి కోలన్ హనుమంత్ రెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కోలన్ హనుమంత్ రెడ్డి బాచుపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుత్బుల్లాపూర్లోని రోడ్లు గుంతలమయం అవటంతో గతంలో కూడా బాచుపల్లి రెడ్డి ల్యాబ్స్ దగ్గరలో తండ్రి కూతుర్లు బస్సు కింద పడిన ఘటన, బాచుపల్లి ఇందిరమ్మ కాలనీలోని నీళ్ల సమస్య, స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్లాలంటేనే రోడ్లపైన సాహసం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దేవేందర్ నాగర్పేట్ అలాగే బషీరాబాద్లలోని ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డ్రైనేజీ, వాటర్ డెవలప్మెంట్ తదితర అన్ని సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తామని పేర్కొన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయాన్ని తెలుసుకుని ఆయనను పార్టీలోకి ఆహ్వానించడానికి శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లారు. రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో కొలన్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని కోలన్ హనుమంత్ రెడ్డి తెలిపారు. నమస్కారం. రోడ్స్, డ్రైనేజ్, వాటర్ ఇవి కనీస అవసరాలైనటువంటి ఇవి కూడా ఈ ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోయింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్యంగా మనం ఒకసారి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ గురించి మాట్లాడితే, ప్రగతి నగర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మంచి రోడ్స్, వాళ్ళు నీళ్లు కూడా వాళ్ళే డబ్బులు కట్టి నీళ్ళు తెచ్చుకొని ఆ కాలనీకి, ఆ గ్రామ పంచాయతీకి బెస్ట్ గ్రామ పంచాయతీ అనే అవార్డు కూడా వచ్చింది. స్టేట్లోనే ఒక బెస్ట్ గ్రామ పంచాయతీ. అటువంటి గ్రామ పంచాయతీని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దాని రూపురాకెళ్ళే మార్చేసింది. ఎక్కడ కూడా రోడ్స్ సరిగ్గా లేవు. డ్రైనేజ్లో పడి ఒక పిల్లోడు కొట్టుకుపోయింది, అక్కడెక్కడో పడితే చెరువులో తేలింది. ఇక్కడ రెడ్డి ల్యాబ్స్ దగ్గర నుంచి గండి మైసమ్మ పోయే దారిలో ఒక తండ్రి కూతురు స్కూల్కి వెళ్తుంటే ఆ ప్యాథల్స్ లో పడి కూతురు అడ్డపడింది, తండ్రి పడ్డాడు. వెనకాల నుంచి ఇంకో బస్సు వచ్చి ఆ అమ్మాయి మీద నుంచి పోయి అమ్మాయి దుర్మరణం పాలైంది. అతనికి కూడా బాగా దెబ్బలు తగిలింది. ఆ సందర్భంలో అందరం పోయి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఇది ఎన్ని రోజులు అని చెప్పినాం, ఎక్కడ కూడా పట్టించుకోవాలి. హుజూర్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా శ్రీలత ఎన్నికల ప్రచారం కార్యకర్తల కోలాహలం మధ్య ప్రజల ఆశీర్వాదాల కోసం గడప గడపకు ప్రచారం నిర్వహించారు. నేరేడుచెర్లలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రచార రథాలకు వాహన పూజలు చేశారు. అనంతరం నేరేడుచెర్ల మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. నేరేడుచెర్ల ఆడబిడ్డ కావడంతో మహిళలు పెద్ద ఎత్తున స్వాగతించారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు బాల వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అంబాల నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు మరియు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
జరిగిందో ఈరోజు నేరేడు జిల్లా తిరుగుతున్నప్పుడు తెలిసింది. ఏదైతే 15 crores మన సీఎం గారు గెలిచిన తర్వాత ఇచ్చారో ఆ పనులు జరుగుతున్నాయి 3 ఏళ్ల నుంచి, కానీ ఇప్పటికీ ఇంకా కంప్లీట్ చేయలేదు. ఏ పనులలో కూడా చిత్తశుద్ధి లేదు. కేటీఆర్ గారు ఇచ్చిన 10 కోట్లు ఇంతవరకు శంకుస్థాపనకే పరిమితమైన కానీ వర్క్ మొదలు కాలేదు. 5 ఏళ్ళే కేటీఆర్ గారు నిధులు ఇచ్చి అర్బన్ పార్క్ శంకుస్థాపన అయింది కానీ పనులు మొదలు కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క పని కూడా మొదలు కాలేదు. ఇక్కడే కాదు విజయనగరం నియోజకవర్గంలో రామస్వామి గుట్ట దగ్గర డబుల్ బెడ్రూమ్ దానికి కొన్ని ఫండ్స్ కేటాయించి వాటిని మంచి వేగంలో విఫలమయ్యారు బీఆర్ఎస్ ప్రభుత్వం. అది ఇవ్వలేకపోతుందో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది ఆ రోజున. అలా చూస్తే ఈ రోజున పేద ప్రజలకి అండగా ఉంటామని చెప్తూ రైతు బంధు పేరు చెప్పి కొన్ని చిన్న చిన్న స్కీములు చెప్పి ముందుకెళ్తున్నారు. కానీ ఈరోజు దళిత బంధు, బీసీ బంధు తీసుకొచ్చి గృహలక్ష్మి లాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. కానీ ఏ ఒక్కటి కూడా నిజమైన పేదవాళ్ళకి అందలేదు. ఏ ఒక్కటి కూడా ఎలక్షన్స్ రాగానే గుర్తుకొచ్చిన పేర్లు రాశి తీసుకుని కానీ ఎవరికి కూడా ఈ రోజున ఉపయోగపడలేదు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని బల్కా సుమన్ని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఆశీర్వాద సభలో కోరారు. సింగరేణి కార్మికులకు జీవో 76 ద్వారా సింగరేణి జిల్లాల్లోని స్థలాల్లోని ఇళ్లు కట్టుకున్న వారికి ఇళ్ల పట్టాలు, మందమర్రి రామకృష్ణారావు 2 పట్టణాలకు అనుగుణంగా ఉండే ప్రదేశంలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించడం, కాళేశ్వరం బ్యాక్ వాటర్ ద్వారా నష్టపోయే చెన్నూరు, జైపూరు, కోటపల్లి భూములకు శాశ్వత పరిష్కారం కట్టడం లేదా నష్టపరిహారం లేదా భూమిని ప్రభుత్వమే సేకరించడం జరుగుతుందని అన్నారు. చెన్నూరులో కొత్త పీజీ కళాశాల ఏర్పాటు చేస్తామని అన్నారు. రాబోయేది మన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి బోడా జనార్దన్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్, వైఎస్ఆర్టీపీ చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జి దుర్గం నగేష్, బీజేపీ ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ప్రత్తి శ్రీనివాసులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అధ్యక్షులు మిత్రులు సుమన్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వెంకటేష్ గారు, గౌరవ శాసనసభ్యులు దివాకర్ రావు గారు, దుర్గం చిన్నయ్య గారు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు, మరొక ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి గారు, మరో ఎమ్మెల్సీ దండే విఠల్ గారు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రావు గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి గారు, వెంకట్రావు గారు మాజీ ఎమ్మెల్సీ గారు, ఇప్పుడే పార్టీలో చేరినటువంటి నాకు చిరకాల మిత్రులు. క్లారిటీ లేనోళ్ళకి దిక్కుందామా, అభివృద్ధి చేసేటోళ్ళ దిక్కుందామా? అభివృద్ధిగా మనం ఓటా కాదా? సుమనన్నని గెలిపించుకుందాం ఈసారి అనేటోళ్ళందరూ ఒకసారి చేతులు ఎప్పురే అన్న. మీడియా అందరూ చూపించాలన్న ఒకసారి దయచేసి. ఎందుకు అంటే సుమనన్న లాంటి నాయకుడు మన దగ్గర ఉండడం మన అదృష్టం, అవునా కాదా? తెలంగాణ పల్లెలన్నీ ఒకటే అంటున్నాయి, సారే కావాలి, ఈ సర్కారే కావాలంటున్నాయి. మానవత్వం గల నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మళ్ళొకసారి మన తెలంగాణ బంగారు తెలంగాణ లాగా ఉంటది. కాబట్టి సావు నోట్ల తలబెట్టి ఢిల్లీ గద్దెను వంచి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన బాబు సీఎం కేసీఆర్ గారు. ఒక్కసారి గట్టిగా 2 చేతులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ లోని బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణి పాదయాత్ర. పద్మారావు పాలనపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందన్న వ్యాఖ్య. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారు తనిఖీ, అధికారులకు సహకరించిన ఎమ్మెల్సీ కవిత. గజ్వేల్ నియోజకవర్గంలో ఎరుకల ఆత్మీయ సమ్మేళనం. 5 ఎకరాల భూమి ప్రతి మండలానికి కేటాయిస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి. పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట సర్కిల్ పరిధిలో పట్టుబడిన 340 లీటర్ల నాటుసారా మొత్తాన్ని ధ్వంసం చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.